హలో గైస్, అందరికి ఈ రోజు వీడియో వచ్చేసి అయితే రియల్మీ 13 Pro సిరీస్ గురించి. ఇందులో అయితే వీళ్ళు రెండు మొబైల్ ఫోన్స్ తీసుకొచ్చారు, రియల్మీ 13 Pro Plus అండ్ రియల్మీ 13 Pro తీసుకొచ్చారు. బాక్స్ విషయానికి వచ్చినట్టయితే రెండు కూడా ఎల్లో బాక్స్ తో వస్తూ ఉంటుంది. మొబైల్ ఫోన్స్ కాకుండా వీళ్ళు రెండు ఇంకా వేరియంట్స్ ని కూడా తీసుకొచ్చారు. రియల్మీ బడ్స్ T310 అండ్ రియల్మీ వాచ్ S2 ని తీసుకొచ్చారు. మొత్తం 4 ప్రొడక్ట్స్ అయితే వీళ్ళు లాంచ్ చేస్తున్నారు. బట్ ఓన్లీ మొబైల్ ఫోన్స్ గురించే మనం వీడియోలో మాట్లాడుకుందాం. ఆ ఎల్లో బాక్స్ అని చెప్పాను కదా, దాని బ్యాక్ సైడ్ కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే వస్తాయి, మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. 13 Pro Plus ఇన్బాక్స్ కంటెంట్స్ విషయానికి వచ్చినట్టయితే డివైస్, కేస్, పేపర్ వర్క్, సిమ్ ఎజెక్టర్, 80 వాట్ సూపర్ వర్క్ ఛార్జర్ అండ్ టైప్ సి కేబుల్ తో తీసుకొచ్చారు. 13 Pro Plus గురించే కాదు, 13 Pro గురించి కూడా ఈ వీడియోలో అయితే మాట్లాడతాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. రియల్మీ 13 Pro Plus కంప్లీట్ స్పెసిఫికేషన్స్ విషయానికి వచ్చినట్టయితే 6.7 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే, 10-bit ప్యానల్, ఇది 2000 nits పీక్ బ్రైట్నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7 ప్రొటెక్షన్ తో వస్తుంది. 8GB 128GB బేస్ మోడల్, LPDDR4X RAM, UFS 3.1 టెక్నాలజీతో వస్తుంది. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సోనీ LYT701 సెన్సార్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో తీసుకొచ్చారు. 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ లెన్స్, సోనీ LYT600 సెన్సార్, ఇది కూడా సేమ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో రన్ అవుతుంది. 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా, 5200 mAh బ్యాటరీ, 80 వాట్ సూపర్ వర్క్ ఛార్జింగ్ తో వస్తుంది. ఇది 13 Pro Plus గురించి కంప్లీట్ స్పెసిఫికేషన్స్. ఫస్ట్ మొబైల్ ఫోన్ ఇది ప్రపంచంలోనే సోనీ LYT701 సెన్సార్ తో తీసుకొచ్చారు. డిజైన్ విషయానికి వచ్చినట్టయితే ఎమరాల్డ్ గ్రీన్ అని ఒక కలర్ అయితే ఉంది, ఎమరాల్డ్ గ్రీన్. ఇదైతే మనకి లెదర్ ఫినిష్ తో వస్తుంది అండ్ ఆల్సో మోనెట్ గోల్డ్ కలర్ కూడా ఉంది. ఫ్రెంచ్ పెయింటర్ అయిన క్లాడీ మోనెట్ వేసిన గ్రీన్ స్టాక్ అనే పెయింటింగ్ ఇన్స్పైర్ అయ్యి మోనెట్ గోల్డ్ డిజైన్ అయితే తీసుకొచ్చారు. కెమెరా మనకి లగ్జరీ వాచెస్ ఇన్స్పైర్డ్ డిజైన్ తో వస్తుంది. బ్యాక్ గ్లాస్ తో వస్తుంది, ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7 ప్రొటెక్షన్ అండ్ సైడ్ ప్లాస్టిక్ తో తీసుకొచ్చారు. థిక్నెస్ విషయానికి వచ్చినట్టయితే 8.23 mm థిక్నెస్, 199 grams వెయిట్, IP65 రేటింగ్ తో తీసుకొచ్చారు. కెమెరా విషయానికి వచ్చినట్టయితే ఇండస్ట్రీస్ ఫస్ట్ AI ఫోటోగ్రఫీ ఆర్కిటెక్చర్ హైపర్ ఇమేజ్ ప్లస్ తో వస్తుంది. 3 లేయర్ ఆర్కిటెక్చర్ ఇది, అంటే మనకి ఫ్లాగ్షిప్ ఆప్టిక్స్, AI ఇమేజ్ ఆల్గారిథమ్స్, క్లౌడ్ బేస్డ్ AI ఇమేజ్ ఎడిటింగ్, ఇలాంటి ఫీచర్స్ అన్ని అయితే ఉంటాయి. కెమెరాలో ఇంకా కొంచెం డెప్త్ గా చెప్పాలంటే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సోనీ LYT701 సెన్సార్, OIS తో తీసుకొచ్చారు. ప్రపంచంలోని ఫస్ట్ మొబైల్ ఫోన్ సోనీ LYT701 సెన్సార్ తో వచ్చింది. 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ లెన్స్, సోనీ LYT600 సెన్సార్, OIS తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా. ఈ 701 సోనీ LYT701 సెన్సార్ ఏదైతే ఉందో లో లైట్ లో కూడా మంచి ఫోటోస్ అయితే తీసుకొస్తుంది అండ్ ఆల్సో ముఖ్యంగా మంచి డీటెయిలింగ్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఈవెన్ 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ లో కూడా సోనీ LYT600 సెన్సార్, అందులో కూడా OIS ని వీళ్ళు ఇంప్లిమెంట్ అయితే చేశారు. 1x అండ్ 3x ఫోకల్ లెన్స్ మాత్రమే ఉంటాయి, బట్ అవి ఉన్న 2x అయితే మిస్ అవుతుంది. బట్ అప్పటికి కూడా మంచి ఫోటోస్ అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు అండ్ ఈవెన్ ఎడ్జ్ డిటెక్షన్ కూడా చాలా బాగుంది. 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరాలో కూడా మంచి ఫోటోస్ అయితే తీసుకోవచ్చు. 4K వీడియో రికార్డ్ చేసుకోవచ్చు ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాతోని. ఇదే కాకుండా కొన్ని AI ఫీచర్స్ కూడా ఉన్నాయి. అందులో నుంచి ఒక చిన్న ఫీచర్ చెప్పాలంటే AI ఆడియో జూమ్, ఇంకా ఏ ఫీచర్స్ నెక్స్ట్ ఏ FPS లో వీడియోస్ రికార్డ్ చేయాలి దాని తర్వాత అయితే చెప్తాను. ఇప్పుడు ఏ ఆడియో జూమ్ విషయానికి వచ్చినట్టయితే కొంచెం దూరంగా ఉన్న మనిషిని, అతను ఒక 5 feet డిస్టెన్స్ లో ఉన్నాడు, అక్కడ నుంచి వాళ్ళ వీడియో తీస్తే కూడా నార్మల్ మొబైల్ ఫోన్స్ లో వాయిస్ అంతా క్లియర్ గా అయితే ఉండదు. బట్ ఈ రియల్మీ 13 Pro Plus లో ఉన్న ఏ ఫీచర్ వల్ల, ఆడియో జూమ్ ఫీచర్ వల్ల ఏంటంటే వాళ్ళు కొంచెం దూరంలో ఉన్నా కూడా వాళ్ళ వోకల్స్ ఏవైతే ఉన్నాయో క్లియర్ గా అయితే అనిపిస్తుంది. ముఖ్యంగా వ్లాగింగ్ చేస్తున్న వాళ్ళకైతే ఇది బాగానే ఉంటుంది అనిపించింది నాకైతే. పోర్ట్రేట్ వీడియో రికార్డ్ చేసుకోవచ్చు 1080pలో ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాతోని. 1080p 120 FPS లో స్లో మోషన్ వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఇవే కాకుండా ఇంకొన్ని ఫీచర్స్ కూడా ఉన్నాయి, డ్యూయల్ బీ వీడియో, టిల్ట్ షిఫ్ట్, స్టారీ మోడ్ ఎక్సెట్రా లాంటి ఫీచర్స్ తో కూడా తీసుకొచ్చారు. ఇందాక నుంచి AI అని చెప్తున్నా. అసలు AI ఫీచర్స్ ఏమున్నాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ AI అల్ట్రా క్లారిటీ. ఇదేంటంటే నార్మల్ గా మనం ఫోటోస్ 10x నుంచి 30x వరకు జూమ్ చేసినప్పుడు ఈ ఫీచర్ అయితే ఇంప్లిమెంట్ అవుతుంది. ఇది డిజిటల్ గా ఇన్సెన్సర్ జూమ్ తోనే వర్క్ అవుతుంది. నార్మల్ గా మనం ఫోటోస్ ఎప్పుడైనా లార్జర్ డిస్టెన్స్ ఉన్నప్పుడు ఫోటోస్ క్యాప్చర్ చేస్తే ఏమవుతుందంటే ఫోటోస్ క్యాప్చర్ చేసే క్యాపబిలిటీ ఉన్నప్పటికీ కూడా ఫోటోస్ కొంచెం సాఫ్ట్ అయితే అవుతూ ఉంటాయి. బట్ ఈ ఫీచర్ వల్ల ఏంటంటే అలా మనం ఫోటోస్ లార్జర్ డిస్టెన్స్ ఉన్నప్పుడు క్యాప్చర్ చేసినప్పటికీ ఫోటోస్ అయితే ఇమేజెస్ అనేవి కొంచెం షార్ప్ అయితే వస్తూ ఉంటాయి ఈ ఫీచర్ వల్ల. నెక్స్ట్ వచ్చేసి AI గ్రూప్ ఫోటో ఎన్హాన్స్. ఇందులో ఏంటంటే మనం నార్మల్ గా గ్రూప్ లో ఉంటాం, గ్రూప్ లో ఉన్నప్పుడు ఫోటోస్ దిగుతూ ఉంటాం. అలాంటప్పుడు ఏంటంటే ఎవరో ఒకరు షేక్ అయితే వాళ్ళ ఫోటో కొంచెం గసిగినట్టు కొంచెం ఫోటో షేకీ ఫోటో అయితే వస్తూ ఉంటుంది. ఈ ఫీచర్ ఏం చేస్తుందంటే అలా షేక్ అయిన పర్సన్ ని కొంచెం క్లియర్ గా చూపించేందుకైతే హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ AI ఆడియో జూమ్. ఈ ఫీచర్ గురించి ఇందాక చెప్పాను. దూరంగా ఉన్న వ్యక్తి ఏది మాట్లాడినా కూడా ఒక 5 feet ఒక అంత డిస్టెన్స్ లో ఉన్నప్పటికి కూడా వాళ్ళ వోకల్స్ అయితే మనం క్లియర్ గా అయితే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అంత క్లియర్ గా వస్తుందని చెప్పను, బట్ కొంచెం వీడియో అయితే వోకల్ అయితే మిగతా ఫోన్స్ తో కంపారిటివ్ గా చూసుకుంటే కొంచెం ఆడియో అయితే బాగానే వస్తుందని చెప్పారు. ఇదే కాకుండా AI స్మార్ట్ రిమూవల్ కూడా ఉంది. అంటే అన్వాంటెడ్ ఆబ్జెక్ట్స్ ని కాకుండా మనుషులను కూడా మనం బ్యాక్గ్రౌండ్ లో ఉన్న పక్కకున్న అయితే రిమూవ్ అయితే చేసుకోవచ్చు.
ఇక ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే క్యాజువల్ గేమ్స్ ఆడుకోవడానికి అయితే బాగుంటుంది. స్నాప్డ్రాగన్ 7s Gen 2 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. BGMI ని 60 FPS లో హ్యాండిల్ చేస్తుంది. 9 5G బ్యాండ్స్ ని సపోర్ట్ చేస్తుంది. సో ఇదే ప్రాసెసర్ గురించి. డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే ఫుల్ HD ప్లస్ డిస్ప్లే ఇది. HDR సపోర్ట్ అయితే లేదు. కర్వ్డ్ ప్యానల్ ఇది. L1 సపోర్ట్ ఉంది. అమెజాన్ ప్రైమ్ అండ్ నెట్ఫ్లిక్స్ ని HD క్వాలిటీలో చూడొచ్చు. ఇదే కాకుండా 2000 స్పీక్ బ్రైట్నెస్ తో తీసుకొచ్చారు. స్పీకర్స్ విషయానికి వచ్చినట్టయితే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. హైరస్ ఆడియో సర్టిఫికేషన్ కూడా ఉంది. బేస్ మోడల్ వచ్చేసి మనకి 8GB 256GB బేస్ మోడల్, 12GB 256GB అండ్ ఆల్సో 12GB 512GB స్టోరేజ్ వేరియంట్స్ లో తీసుకొచ్చారు. ఇవి ఈ వేరియంట్స్ అంతా LPDDR4X RAM UFS 3.1 టెక్నాలజీతో వస్తుంది. డ్యూయల్ నానో సిమ్ కార్డ్ స్లాట్ ఉంది. USB OTG స్లాట్ కూడా ఉంది. స్టోరేజ్ ఎక్స్పాన్షన్ కావాలనుకుంటే మీరు ఎక్స్పాండ్ కూడా చేసుకోవచ్చు. ఇక బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే ఇది ఒక ప్లస్ పాయింట్ అనిపించింది నాకైతే. 5200 mAh బ్యాటరీ. మీరు ఎలాంటి యూజర్ అయినా కూడా ఫుల్ వర్కింగ్ డేకి అయితే మొబైల్ ఫోన్ వాడుకోవచ్చు. 80 watts ఛార్జింగ్ ని మొబైల్ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. అండ్ ఆల్సో 80 watts సూపర్ ఛార్జర్ ని కూడా వీళ్ళు ఇన్బాక్స్ లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకోటి ఏమనిపించింది అంటే కొన్ని మొబైల్ ఫోన్ బ్రాండ్స్ అనేవి ఛార్జర్ ఇన్బాక్స్ నుంచి తీసేస్తున్నాయి. వీళ్ళు ఛార్జర్ ని ప్రొవైడ్ చేయడం అయితే నాకు బాగా అనిపించింది. 19 minutes టైం పడుతుంది 50% ఛార్జ్ అవడానికి. 45 minutes లో 100% ఛార్జ్ అయితే అయిపోతుంది. ఈవెన్ ఇంకోటి ఏంటంటే ఓప్పో బ్యాటరీ హెల్త్ ఇంజన్ లాంటి ఫీచర్ అయితే తీసుకొచ్చారు. ఈవెన్ మన బ్యాటరీ వచ్చేసి 1600 ఛార్జ్ సైకిల్స్ కంప్లీట్ అయిపోయినప్పటికీ కూడా బ్యాటరీ హెల్త్ మనకి స్టిల్ 80% ఉంటుంది. ఈ ఫీచర్ ఒకటి బాగా అనిపించింది. చెప్పాను కదా బ్యాటరీలో ఉన్న కొన్ని ఫీచర్స్ అయితే ఎందుకో ప్లస్ పాయింట్ అనిపించాయి. అండ్ ఆల్సో లోపల UI లో కూడా AI ఫీచర్స్ ఉన్నాయి అన్నట్టుగా అయితే చెప్తున్నారు. ఇక UI విషయానికి వచ్చినట్టయితే రియల్మీ UI 5.0 మీద రన్ అవుతుంది. Android 14 తో వస్తుంది. అప్డేట్స్ వచ్చేసి 2+3 years ఆఫ్ అప్డేట్స్ అంటున్నారు. 2 years ఆఫ్ ఆండ్రాయిడ్ అప్డేట్స్, 3 years ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. గూగుల్ డైలర్ తో వస్తుంది. ఒక అవతల మనకు కాల్ చేసినప్పుడు రికార్డ్ అనుకుంటే మాత్రం వాళ్ళకి నోటిఫికేషన్ అయితే వెళ్తుంది. వెళ్ళొద్దు అనుకుంటే సింపుల్ గా ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఓడైల్ డౌన్లోడ్ చేసుకుంటే దానివల్ల వాళ్ళకి ఎలాంటి నోటిఫికేషన్ అయితే వెళ్ళదు. అండ్ ఇందులో ఇవే కాకుండా యాప్ లాక్ ఉంది, యాప్ క్లోన్ ఉంది, డ్యూయల్ యాప్స్ లాంటి ఫీచర్స్ ని కూడా తీసుకొచ్చారు. AI ఫీచర్స్ ని UI లో కూడా తీసుకొచ్చారు. చెప్పాను కదా ఇందాక UI లో కూడా AI ని ఇంప్లిమెంట్ చేశారు అన్నట్టుగా అంటున్నారు. అంటే లోపల మనకేం బయట కనిపించదు, బట్ లోపల ఫీచర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇందులో ముఖ్యంగా కొత్తగా తీసుకొచ్చింది ఏంటంటే AI స్మార్ట్ లూప్ ఫీచర్ ని తీసుకొచ్చారు. నార్మల్ గా మీరు MI ఫోన్స్ ఒక 10,000 బడ్జెట్ సెగ్మెంట్ లో అలా వాడుతున్నట్టయితే మీకు సైడ్ కు ఒక చిన్న హాఫ్ కట్ అయిన యూ షేప్ లో ఒక చిన్న ఒక సెగ్మెంట్ లాగా అయితే కనిపిస్తూ ఉంటుంది. సో ఇది కూడా మోస్ట్ ప్రాబ్లీ అలాగే ఉంటుంది, బట్ అది లుక్ అలా ఉంటుంది కానీ ఫీచర్స్ మాత్రం వేరేగా ఉంటుంది. ఇందులో ఏంటంటే మన సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఇది ఓపెన్ చేసుకున్న తర్వాత ఏ యాప్స్ దానిపైన కనిపించాలనేది అయితే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్టెడ్ యాప్స్ ఏవైతే ఉంటాయో ఆ లూప్ లో అయితే కనిపిస్తూ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే వాట్సాప్, ఫేస్బుక్ అలాంటిది పెట్టుకున్న తర్వాత నార్మల్ గా గ్యాలరీలోకి వెళ్ళాం, ఏదో ఒక ఫోటో వాట్సాప్ లో సెండ్ చేయాలనుకుంటే మళ్ళీ ఫోటోని సెలెక్ట్ చేసి సెండ్ మీద ట్యాప్ చేసి వాట్సాప్ సెలెక్ట్ చేసి వాళ్ళకి సెండ్ చేయాల్సిన అవసరం ఉండదు. నార్మల్ దాన్ని డ్రాగ్ చేసి వాట్సాప్ ఐకాన్ పైకి తీసుకెళ్లాల్సి ఉంటుంది. డైరెక్ట్ అక్కడ నుంచి ఫోటో ఎవరికి సెండ్ చేయాలో అక్కడ నుంచి మనం వాట్సాప్ లో అయితే సెండ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ అయితే కొంచెం బాగా అనిపించింది. అన్ని సెన్సార్ ని తీసుకొచ్చారు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. Wi-Fi 6 తో వస్తుంది. బ్లూటూత్ 5.2 టెక్నాలజీతో వస్తుంది. ఇది రియల్మీ 13 Pro ప్లస్ మొబైల్ ఫోన్ గురించి. ఇప్పుడు రియల్మీ 13 Pro విషయానికి వచ్చినట్టయితే సేమ్ బాక్స్ అండ్ కంటెంట్స్ తో వస్తుంది రియల్మీ 13 Pro ప్లస్ కి వచ్చినట్టుగానే. బట్ 13 Pro లో మనకి ఏంటంటే 45 watts చార్జర్ తో వస్తుంది. అంతే, అదొకటి చేంజ్. అండ్ ఆల్సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకా వీడియో ముందు చూస్తే రెండింటిని కంపేర్ చేసి కూడా చెప్తాము. 13 Pro ప్లస్ లో మనకి టెలిఫోటో లెన్స్ ఉంటుంది, బట్ 13 Pro లో మనకి ఏమైతే ఉండదు. సో ఇవి రెండు సిమిలర్ గా ఉంటాయి. దాన్ని అసలు గుర్తుపట్టాలంటే అనుకున్న కెమెరాని చూస్తే మీకు అయితే అర్థమైపోతుంది. ఇప్పుడు 13 Pro ని 13 Pro ప్లస్ తో కంపేర్ చేసినట్టయితే డిస్ప్లే విషయానికి వచ్చిన 6.7 inch ఫుల్ HD ప్లస్ OLED డిస్ప్లేతో వస్తే రియల్మీ 13 Pro ప్లస్ AMOLED డిస్ప్లేతో తీసుకొచ్చారు. రెండిట్లో కూడా 120 Hz రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7 ప్రొటెక్షన్, 2000 nits స్పీక్ బ్రైట్నెస్ తో తీసుకొచ్చారు. రియల్మీ 13 Pro బేస్ మోడల్ 8GB 256GB, 13 Pro ప్లస్ 8GB 128GB తో తీసుకొచ్చారు. రెండిట్లో కూడా LPDDR4X RAM UFS 3.1 తో వస్తుంది. ఇక కెమెరా విషయానికి వచ్చినట్టయితే 13 Pro ప్లస్ పెరిస్కోపిక్ లెన్స్ లో ఏ సెన్సార్ అయితే వాడారో సోనీ సెన్సార్, అది 13 Pro లో మెయిన్ కెమెరా సెన్సార్ లాగైతే వాడారు. 50 MP సోనీ LYT600 సెన్సార్ OIS తోని 13 Pro లో మెయిన్ కెమెరా వస్తే సేమ్ 50 MP మెయిన్ కెమెరా కాకుండా 13 Pro ప్లస్ లో పెరిస్కోపిక్ లెన్స్ కి వాడారు. 13 Pro ప్లస్ మెయిన్ కెమెరా 50 MP సోనీ LYT701 సెన్సార్ OIS తో రన్ అవుతుంది. అండ్ మనకి రెండిట్లో కూడా 8 MP వైడ్ యాంగిల్ కెమెరా. అండ్ 13 Pro ప్లస్ లో పెరిస్కోపిక్ లెన్స్ ఉంటే 13 Pro లో 2 MP మ్యాక్రో కెమెరాని తీసుకొచ్చారు. రెండిట్లో కూడా 8 MP వైడ్ యాంగిల్ కెమెరా, 32 MP సెల్ఫీ కెమెరా, స్నాప్డ్రాగన్ 7s Gen 2 ప్రాసెసర్, 5200 mAh బ్యాటరీ. రెండిట్లో ఈ 4 ఏవైతే చెప్పాను ఇవి 4 సేమ్. కాకపోతే ఛార్జింగ్ సపోర్ట్ ఏదైతే ఉందో అందులో చేంజ్ చేస్తారు. 13 Pro లో మనకి 45 watts సూపర్ ఛార్జర్ వస్తే 13 Pro ప్లస్ లో 80 watts సూపర్ ఛార్జర్ తో తీసుకొచ్చారు. అండ్ ఇదే కాకుండా మనం 13 Pro ప్లస్ లో ఏంటంటే 120x జూమ్ తీసుకోవచ్చు పెరిస్కోపిక్ లెన్స్ తోని. ప్రో మోడల్ లో మనకి మోనెట్ పర్పుల్ కలర్ ని కూడా తీసుకొచ్చారు.
ఛార్జింగ్ ఒకటి చేంజ్ చేశారు. 45 వాట్స్ సూపర్ ఛార్జింగ్ 13 Pro లో ఉంటే 80 వాట్స్ సూపర్ ఛార్జర్ 13 Pro Plus లో వస్తుంది. అదొకటే చేంజ్. సేమ్ డిస్ప్లే, సేమ్ ప్రాసెసర్, సేమ్ బ్యాటరీ. అండ్ ఆల్సో కెమెరాలో కొన్ని చేంజెస్ తీసుకొచ్చారు. అండ్ ఆల్సో ఇందులో ఇన్సెన్సర్ జూమ్ ఉంది. మనం పోర్ట్రేట్ షాట్స్ కూడా తీసుకోవచ్చు 13 Pro లో. ఇక ప్రైజింగ్ విషయానికి వచ్చినట్టయితే 13 Pro 8GB 128GB 26,999, 8GB 256GB 28,999 కి వస్తుంది. అండ్ 12GB 512GB 31,999 రియల్మీ 13 Pro ప్రైసింగ్ ఇది. రియల్మీ 13 Pro Plus విషయానికి వచ్చినట్టయితే బేస్ మోడల్ 8GB 256GB 32,999, 12GB 256GB 34,999, 12GB 512GB 36,999 కి అయితే వస్తుంది. సో ఇది ప్రైజింగ్ విషయంలో. ఫోన్స్ వచ్చేసి మనకి ఫ్లిప్కార్ట్ అండ్ ఆఫ్లైన్ స్టోర్స్ ఆగస్టు 6th నుంచి అయితే సేల్ కి అయితే స్టార్ట్ అవుతుంది. ప్రీ బుకింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ జూలై 31st కి అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇది గైస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. మర్చిపోకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.